రేషన్ కార్డుల జారీకి కుల గణన వివరాలకు సర్కారు ముడిపెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంపూర్ణం కాని సర్వేకు ఆహార భద్రత కార్డుకు ముడిపెట్టడం ఏంటని విమర్శలు వస్తున్నాయి. ఆఖరుకు రేషన్ కార్డులు ఇవ్వడంలోనూ కొర్రీలు కోతలు పెట్టేందుకే ప్రభుత్వం ఈ సాకును చెప్తోందని మండిపడుతున్నారు. కులగణన సర్వేతో కొత్త రేషన్ కార్డులకు రేవంత్ సర్కార్ లింకు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దరఖాస్తు విధానం తీసేయడం, కులగణన వివరాలకు ముడిపెట్టడం అనుమానాలకు తావిస్తున్నది. ఆహార భద్రత కార్డుల జారీలో కొర్రీలు కోతలు పెట్టేందుకు ఈ పని చేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కులగణన సర్వే వివరాల ఆధారంగానే రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇటీవల విధి విధానాలు జారీ చేసింది. కాంగ్రెస్ సర్కార్ తీరుపై ప్రజలు, రాజకీయ వర్గాల్లో అనుమానాలు, తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కులగణన పూర్తి కాలేదని ప్రభుత్వమే చెబుతున్నది. ఇటీవల కలెక్టర్ల సమావేశంలో కులగణన 96% పూర్తయిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. క్షేత్రస్థాయిలో వాస్తవ లెక్కల ప్రకారం 70 నుంచి 80% సర్వే పూర్తయినట్టు తెలుస్తున్నది. పూర్తి కాని సర్వేతో రేషన్ కార్డులకు లింకు పెట్టడమేంటని, దాని ఆధారంగా లబ్ధిదారులను ఎలా గుర్తిస్తారని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు రేషన్ కార్డులు ఇచ్చే ఉద్దేశం ఉందా అని జనం నిలదీస్తున్నారు. కులగణన సర్వేలో చాలా మంది ప్రజలు పాల్గొనలేదు. ఉపాధి, ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు వివరాలను ఇవ్వలేదు. అటు రేషన్ కార్డులకు అర్హతలు ఉన్నప్పటికీ సర్వేలో పాల్గొనని వారి పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అలాగే కులగణన సర్వే అస్తవ్యస్తంగా సాగిందని, అర్హత లేని ప్రైవేటు వ్యక్తులతో సర్వే చేయించారనే విమర్శలున్నాయి. ప్రజల నుంచి సేకరించిన వివరాలతో కూడిన ఫారాలు రోడ్లపై దర్శనమిచ్చాయి. కులగణనలో పాల్గొనాలని, వివరాలు ఇవ్వాలన్న ప్రభుత్వ పెద్దలు మాత్రం సర్వేకు దూరంగా ఉన్నట్టు తెలిసింది. చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నేతలు కూడా సర్వేలో పాల్గొనలేదని ప్రచారం జరిగింది. ఇన్ని లోపాలు ఉన్నప్పుడు ఈ సర్వేకు ప్రామాణికత ఎక్కడిదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కొత్త రేషన్ కార్డుల జారీకి ఇప్పటి వరకు అనుసరించిన దరఖాస్తు విధానాన్ని ప్రభుత్వం ఎత్తివేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అర్హులైన వారికి కూడా రేషన్ కార్డులు ఇచ్చే అవకాశం పోతుందని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వద్ద ఉన్న వివరాల ఆధారంగానే కొత్త కార్డులు జారీ చేయటమేంటని పలువురు అభ్యంతరం చెబుతున్నారు. ఒకవేళ సర్వేలో తప్పులు దొర్లితే అర్హులైనప్పటికీ రేషన్ కార్డు మంజూరయ్యే అవకాశం పోతుంది. ఈ నేపథ్యంలో కులగణన సర్వే ఆధారంగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.